హాయ్ హలో నమస్తే. ఈ రోజు నుంచి బడ్జెట్ సెషన్ స్టార్ట్ కాబోతుంది. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే బడ్జెట్ ఇష్యూస్ మొత్తం అంటే నేషనల్ ఇష్యూస్ మొత్తం ఈ ఛానల్లో నేను మాట్లాడుతున్నాను, మీరు గమనించుంటారు. ఇంకొక ఛానల్ ఉంది ప్రొఫెసర్ రమేష్ అనేది, అది ఓన్లీ లోకల్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ మాట్లాడుతున్నాను. కాబట్టి నేషనల్ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి, బడ్జెట్ పార్లమెంట్లో ఏం జరుగుతుంది అనే మొత్తం కూడా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇవ్వలేను, ఎందుకంటే ఇది నా ఫుల్ టైం జాబ్ కాదు. నాకు టైం ఉన్నప్పుడల్లా నేను పెడుతుంటాను. ఒక రోజుకి 1-2 వీడియోలు, నాకు ఇంకా ఏమన్నా ఏం పని లేకపోతే ఒక మ్యాక్సిమం ఒక 3 వీడియోలు పెట్టగలుగుతాను. ఏదైనా మీకు 1-2 వీడియోలు సరిపోతాయి. అప్డేట్ ఏం జరుగుతుంది పార్లమెంట్లో జరగటానికి, ఏం జరుగుతుందని తెలియటానికి రోజుకు 2 వీడియోలు సరిపోతాయి. ఓకే, ఏదైనా నేను డైలీ మీకు అప్డేట్ ఇస్తుంటాను. పార్లమెంట్లో ఏం జరుగుతుంది, ఈ బడ్జెట్ సెషన్లో ఏం డిస్కస్ చేశారు, కొత్త పాయింట్లు ఏంటి, కాంట్రవర్షియల్ పాయింట్స్ ఏంటి, మొత్తం కూడా నేషనల్ ఇష్యూస్ ఏం జరుగుతుందని మీకు తెలియాలి అని అంటే ఈ ఛానల్ మీరు తప్పనిసరిగా ఫాలో అవుతూ ఉండండి. ఓకే, I think it is only my channel that covers only national issues in the channel, including no YouTubers or specialized YouTube for national news except my channel అని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్, చాలామంది నేషనల్ న్యూస్ని మెయిన్ లైన్ మీడియా ఛానల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు అన్ని విషయాలు మాట్లాడతారు, లోకల్ విషయాలు, ఇంటర్నేషనల్ విషయాలు, నేషనల్ విషయాలు మాట్లాడతారు. నేను ఈ ఛానల్లో కేవలం నేషనల్ ఇష్యూస్ మాత్రమే మాట్లాడుతున్నాను. ఎందుకంటే లోకల్ ఇష్యూస్కి నాకు వేరే ఛానల్ ఉంది కాబట్టి. సో కాబట్టి నేషనల్ ఇష్యూస్ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు బడ్జెటరీ సెషన్లో బడ్జెట్ పార్లమెంటరీ సెషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతుంది. నిన్న ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. మనకి ఆల్ పార్టీ మీటింగ్లో కొన్ని ఇష్యూస్ లేవనెత్తారు. అపోజిషన్ వాళ్ళకి నేను ఇప్పుడు అపోజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతాను, అది కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే, బట్ అపోజిషన్ పాయింట్లో మాట్లాడినా సరే గవర్నమెంట్ గురించి మాట్లాడకుండా అపోజిషన్ గురించి మాట్లాడలేను కదా. సో మీకు సమాచారం వచ్చింది. బహుశా యూ మే నాట్ లైక్ ఇట్. ఇండియా బ్లాక్ వర్షను, సెక్యులర్ వర్షన్ మీకు నచ్చకపోవచ్చు. నాది ఇండియా బ్లాక్ వర్షన్, సెక్యులర్ వర్షన్, అది మీకు నచ్చకపోవచ్చు. నచ్చకపోయినా మీరు ఫాలో అవ్వండి. మోడీ గారి ఫ్యాన్స్, ఎన్డీఏ అభిమానులు కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే అట్లీస్ట్ యూ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై ఛానల్. ఐ మే క్రిటిసైజ్ యూ బట్ ఐఎమ్ గివింగ్ ఇన్ఫర్మేషన్, రిమెంబర్ దట్. ఓకే, సో కాబట్టి మీరు కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది నిన్న. ఈ ఆల్ పార్టీ మీటింగ్లో కొన్ని ఇష్యూస్ లేవనెత్తారు అపోజిషన్ పార్టీ వాళ్ళు. ఏమి ఇష్యూస్ లేవనెత్తారు? ఈ సీక్రెట్ అండ్ స్టంట్ ఎజెండా ఏంటి అని ఒక ప్రశ్నించారు. సీక్రెట్ అండ్ స్టంట్ ఎజెండా బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకు మోడీ గారి గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఈ సీక్రెట్ స్టంట్ ఎజెండా ఫాలో అవుతున్నారు? ఎందుకు అంటే ఏంటి సీక్రెట్ అండ్ స్టంట్ ఎజెండా అంటే? జనరల్గా పార్లమెంటరీ సెషన్ జరిగే ప్రతిసారి కూడా ఒక లిస్ట్ ఇస్తారనమాట. ఈ లిస్ట్ ప్రకారం ఈ పాయింట్లు మేము డిస్కస్ చేయబోతున్నాము, ఈ బిల్లులు మేము ప్రవేశపెట్టబోతున్నాము అని కొద్దిగా లిస్ట్ ఇస్తారనమాట. ఆ లిస్ట్ని అపోజిషన్ వాళ్ళు చదువుకొని ఎలా ప్రశ్నలు లేవనెత్తాలి, దీంట్లో పొరపాట్లు ఏంటి అనేది వాళ్ళు పార్లమెంట్లో డిస్కస్ చేయడానికి అపోజిషన్ పార్టీస్కి అవకాశం ఉండేది. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుండి 2014 నుండి ఎస్పెషల్లీ 2019 ఆన్వార్డ్స్, అంటే రీఎలక్షన్ అయిన తర్వాత నుంచి ఇంకా ఆ తర్వాత రకరకాల మెథడ్స్ తోటి రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటూ వాళ్ళు ఎన్నికలు గెలుస్తూ ఉన్నారు. ఎలక్షన్ మ్యానిపులేషన్ మొత్తం కూడా ఇవన్నీ కూడా వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొంటూ సరే రీఎలెక్ట్ అవుతున్నారు. రీఎలెక్ట్ అవుతున్నప్పుడు ఇంకా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. ది మోర్ దే ఆర్ విన్నింగ్, దే ఆర్ గోయింగ్ మోర్ సీక్రెట్ అండ్ మోర్ స్టంటింగ్ అండ్ ద డెమోక్రసీ. దట్ సీక్రెట్ డెమోక్రసీ అండ్ స్టంటింగ్ డెమోక్రసీ ఈజ్ నాట్ కరెక్ట్ అని అపోజిషన్ వాళ్ళు అడుగుతున్నారు. అంటే లిస్ట్ ఇవ్వకుండా సడన్గా బిల్లు తీసుకువచ్చి పార్లమెంట్లో పెడుతున్నారు. మ్యాక్సిమం 1 day బిఫోర్ ఇస్తున్నారు అనమాట. రేపు పొద్దున్న బిల్లు పెట్టబోతున్నారు అనగా ఈ ఈవినింగ్ 6 o'clock బిఫోర్ 1 day ఇస్తున్నారు. 1 day ఇచ్చినప్పుడు దాని మీద స్టడీ చేయాలి. ఎట్లాగా అపోజిషన్కి హౌ దే క్యాన్ స్టడీ ద బిల్. ఓకే, కాబట్టి మినిమం 1 week బిఫోర్, ఒక 1 week బిఫోరే లిస్ట్ ఆఫ్ బిల్స్ ఏంటి, లిస్ట్ ఆఫ్ పాయింట్స్, లెజిస్లేటివ్ ఎజెండా అనేది ఇవ్వాలి ముందుగానే. అది ఇవ్వట్లేదని నిన్న ఆల్ పార్టీ మీటింగ్లో కూడా లేవనెత్తింది అదే. సో ఈ సస్పెండ్ అండ్ సీక్రెట్ స్టంటింగ్ పాలసీ ఇన్ ద పార్లమెంట్ నాట్ కరెక్ట్.
కోర్స్ ఇది బడ్జెట్ సెషన్ మీద ఎక్కువ మాట్లాడతారు, ఎక్కువ మీద బడ్జెట్ కాని విషయాలు కూడా కొన్ని మాట్లాడమని పట్టుబట్టే అవకాశం ఉంది. లైక్ మన్రేగా ఇష్యూ మీద సీరియస్గా ఉంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సీరియస్గా ఉన్నారు మన్రేగా ఇష్యూ మీద. సో విబిజీ రామ్జీ కాంట్రవర్సీ మార్చారు. సో దాని మీద మళ్ళీ చర్చించమని అడిగే అవకాశం ఉంది. ఎస్ఐఆర్ ఇప్పుడు ఎక్కడెక్కడైతే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ ఎస్ఐఆర్ రన్ అవుతుంది. ఈ 5 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ గురించి మళ్ళీ చర్చించమనే అవకాశం ఉంది. సో దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ఓకే. అయితే మేము బడ్జెట్ ఇష్యూసే మాట్లాడతాము, సో వేరే ఇష్యూస్ మేము మాట్లాడమనే అవకాశం ఉంది. కాబట్టి అపోజిషన్ వాళ్ళు ఎక్స్పాన్సివ్ ఎజెండా కోరుకునే అవకాశం ఉంది, ఎక్స్పాన్సివ్ టైమింగ్ కూడా కోరుకునే అవకాశం ఉంది. ఓకే, టైంని ఎక్స్టెండ్ చేయండి, లేదంటే ఎజెండాలో ఉన్నటువంటి పాయింట్లు కూడా కొన్ని యాడ్ చేయండి, వీటి మీద మేము డిస్కస్ చేయాలి అని అంటారు. ఫారెన్ పాలసీ మీద డిస్కస్ చేయాలి, యూజీసీ గైడ్లైన్స్ మార్చింది దాని మీద డిస్కస్ చేయాలి, మన్రేగాకి సంబంధించినవి, ఎస్ఐఆర్కి సంబంధించినవి, వీటన్నిటిని కూడా మేము డిస్కస్ చేయాలి. మీరు పార్లమెంట్లో మీరు టైం ఎక్స్టెండ్ చేయని అడిగే అవకాశం ఉంది అపోజిషన్ పార్టీస్ వాళ్ళు. ఓకే, ఎందుకు అదే చెప్పినట్టుగా ఏంటంటే వాళ్ళు ఫుల్ లిస్ట్ ఇవ్వట్లే, 1 వీక్ బిఫోర్ ఇవ్వాల్సిన లిస్ట్ని ఓవర్ నైట్ ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు వాళ్ళకి చదువుకోవడానికి టైం ఉండదు అనమాట వాళ్ళకి. సో సెంటర్ స్టేట్ టెన్షన్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి. సెంటర్ స్టేట్ టెన్షన్స్ ఆర్ ఆల్వేస్ దేర్. ఈ సెంటర్ స్టేట్ టెన్షన్స్ గురించి గవర్నర్ ఆఫీస్ని వాడి ఎక్కడెక్కడైతే నాన్ బీజేపీ గవర్నమెంట్ ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాల్లో సెంటర్ అనేది టెన్షన్ పెడుతుంది స్టేట్లని గవర్నర్ ద్వారా. మరి దాని మీద వాళ్ళు డిస్కస్ చేయాలనుకుంటారు కదా అపోజిషన్ వాళ్ళు. ఎలాగూ నాన్ లైవ్లీవుడ్ కన్సర్న్స్ ఎలా కొన్ని ఉంటాయి, జాబ్ క్రియేషన్, రూరల్ డిస్ట్రిక్ట్స్, బడ్జెట్ ఎలకేషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ కూడా డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంది. సో ఇది డే 1 ఇప్పుడు ఈరోజు స్టార్ట్ కాబోతున్నటువంటి పార్లమెంట్ సెషన్కి సంబంధించి. సో మీరు ఫాలో అవుతూ ఉండండి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్లన్నీ నేను కవర్ చేస్తాను నేషనల్ పార్లమెంట్లో జరిగే మొత్తం కూడా. సో ఫాలో మై ఛానల్. ఎలాగూ పార్లమెంట్లో ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తారు డే 1 ఈరోజు. ఇంకే రాస్తారో దాంట్లో మా ఎకానమీ బాగుంది, సోషల్ జస్టిస్ చేసాము, ఫెడరలిజం సూపర్, లా అండ్ ఆర్డర్ సూపర్, డెమోక్రసీ సూపర్ అంటారు. మీ ఫెడరలిజం బాగాలేదు, సోషలిజం బాగాలేదు, ఎకానమీ పడిపోయింది, లా అండ్ ఆర్డర్ చెడిపోయింది, డెమోక్రసీని కూని చేస్తున్నారని అపోజిషన్ వాళ్ళు అంటారు. అంతే కదా. ఓకే, సో దట్ విల్ బి దేర్ టుడే ఆన్ డే 1. ఏది ప్రెసిడెంట్ అడ్రస్ తర్వాత కొన్ని ఇష్యూస్ కూడా ది అపోజిషన్ వాంటెడ్ టు రైజ్, లైక్ జాబ్ క్రియేషన్, అగ్నిపథ్ స్కీమ్ మీద, కాంట్రాక్చువలైజేషన్ ఆఫ్ లేబర్, జాబ్లెస్ అన్ఎంప్లాయ్మెంట్ గ్రోత్, సప్రెషన్, మ్యానిపులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ డేటా, దే ఆర్ మ్యానిపులేటింగ్ ది ఎంప్లాయ్మెంట్ డేటా. ఇవన్నీ కూడా అపోజిషన్ వాంటెడ్ టు రైజ్ ఇష్యూస్. ఎలాగూ ఫుడ్ ప్రైసెస్, ఫ్యూయల్ ప్రైసెస్, జిఎస్టీ బర్డెన్, ఇవన్నీ కూడా ఎలాగో బడ్జెట్ సెషన్లో వస్తాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు. ఫార్మర్స్ ఇష్యూస్ ఎలాగ ఉంటాయి, ఎంఎస్పి, లీగల్ గ్యారంటీ డిమాండ్, ఫార్మ్ లోన్ వేవర్స్, ఫెర్టిలైజర్స్ సంబంధించింది, క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి, ఫార్మర్ సూసైడ్ సంబంధించి, ఇవన్నీ కూడా అపోజిషన్ లేవనెత్తే అవకాశం ఉంది. మన్రేగా విషయం నేను ఆల్రెడీ చెప్పాను, దాని గురించి ఫండ్ ఎలికేషన్ కట్ చేశారు, డిలే ఇన్ వేజ్ పేమెంట్స్, చేంజెస్ ఇన్ స్కీమ్ స్ట్రక్చర్, గ్యారంటీ అనే దాన్ని ఎత్తేసి లీగల్ ఎంటిటీని ఎత్తేసారు. దాని గురించి మాట్లాడవచ్చు. ఫెడరలిజము, స్టేట్ సెంటర్ రిలేషన్స్, ఆల్రెడీ గవర్నర్స్ ఇంటర్ఫిరెన్స్ పడుతున్నాడు, డిలే అవుతుంది, ఫండ్ రిలీజ్ డిలే చేస్తున్నారు, వాళ్ళ బిల్స్ని పెండింగ్లో పెడుతున్నారు, అక్కడ ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ హోల్డ్లో పెడుతున్నారు, జిఎస్టీ కంపెన్సేషన్ ఇవ్వట్లేదు, నాన్ బీజేపీ స్టేట్స్ మీద ఫండ్ దగ్గర డిస్క్రిమినేషన్ చేస్తున్నారు. ఈ ఇష్యూస్ అలాగా ఉన్నాయి. ఎడ్యుకేషన్కి సంబంధించి యూజీసీ గైడ్లైన్స్ మార్చింది, ఎడ్యుకేషన్ సెంట్రలైజేషన్ చేస్తున్నారు, లాంగ్వేజ్ పాలసీ హిందీ ఇంపోజిషన్ చేస్తున్నారు, ప్రైవేటైజేషన్ చేస్తున్నారు హైయర్ ఎడ్యుకేషన్ని. సో స్టూడెంట్ సూసైడ్స్, ఎగ్జామ్ ఇర్రెగ్యులారిటీస్, ఇవన్నీ కూడా ఎలాగూ ఉన్నాయి. ది అపోజిషన్ వాంటెడ్ టు డిస్కస్. ఐ డోంట్ నో వెదర్ దే అలౌ దెమ్ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్. అండ్ మోర్ ఓవర్ ది మేర్ ఎస్ఐఆర్ ఇష్యూస్, అఫ్ కోర్స్ ఎలక్టోరల్ బాండ్స్ కోర్టు కొట్టేసింది. యాక్చువల్గా ఎలక్టోరల్ బాండ్ వాడొద్దండి, అయినా సరే ఇండైరెక్ట్ మెథడ్లో ఎలక్టోరల్ బాండ్స్, ఈవీఎం ట్రాన్స్పరెన్సీ, ఓటర్ ఎస్ఐఆర్ ఇష్యూ, ఎలక్షన్ కమిషన్ యొక్క బిహేవియరు, ఇవన్నీ కూడా అపోజిషన్ వాంటెడ్ టు టాక్ అబౌట్ దట్. మిస్యూజ్ ఆఫ్ సెంట్రల్ ఏజెన్సీస్, ఈడీ, సిబిఐ, ఈడీ రైట్స్, సెలెక్టివ్ టార్గెటింగ్ ఆన్ అపోజిషన్స్, అరెస్టింగ్
బిఫోర్ ఎలక్షన్ ముందు అరెస్ట్ చేయటం ఇవన్నీ చేస్తున్నారు. మైనారిటీ సోషల్ జస్టిస్ ఇష్యూస్, అటాక్స్ అండ్ దళిత్స్, ఆదివాసీస్, మైనారిటీస్, హేట్ స్పీచెస్, కమ్యూనల్ వైలెన్స్, రిజర్వేషన్, క్యాస్ట్ సెన్సస్, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా దెబ్బకొడుతున్నాయని అపోజిషన్ వాంటెడ్ టు టాక్ ఆన్ దిస్. ఉమెన్ సేఫ్టీ, క్రైమ్స్ అగైన్స్ట్ ఉమెన్, డిలే ఇన్ జస్టిస్, ఉమెన్ రిజర్వేషన్ బిల్, బడ్జెట్ ఎలొకేషన్స్, ఎక్కడో ఒక పాయింట్లో ఏదో ఒక స్పీచ్లో ఇరికిచ్చి దీని గురించి మాట్లాడతారు. ఇక ఫారెన్ పాలసీ, బార్డర్ ఇష్యూస్, ఇజ్రాయెల్ పాలెస్టైన్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్, డిప్లొమాటిక్ ఫెయిల్యూర్స్ అండ్ సైలెన్స్, డిఫెన్స్ ప్రిపేర్నెస్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ గురించి మాట్లాడచ్చు. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అమ్మేస్తున్నారు, రైల్వే ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, బ్యాంకింగ్ సెక్టార్ చేశారు, క్రోనీ క్యాపిటలిజం ఎంకరేజ్ చేస్తున్నారని ఇవన్నీ కూడా మాట్లాడతారు అపోజిషన్ వాళ్ళు. ఎలాగో మీడియాకి సంబంధించిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారు, ఓకే, కొంతమందిని చంపేస్తున్నారు, ఎవరైనా మాట్లాడితే ఎక్కువ మాట్లాడితే ఆన్లైన్లో వాళ్ళు చంపేస్తున్నారు, ఏదో ఒక కారణంగా చంపేసి ఏదో యాక్సిడెంట్ అని చెప్పేస్తున్నారు. సో ప్రెస్ ఫ్రీడమ్ అనేది పోయింది, ఇంటర్నెట్ షట్ డౌన్ ఇవన్నీ కూడా మాట్లాడుతుంది. ఫ్రీక్వెంట్గా ఎంపీలని, మేజర్గా ఎంపీలని సస్పెండ్ చేస్తారు, గొడవ చేస్తారు, పార్లమెంట్లో బయటకు నెట్టేస్తూ ఉంటారు, ఇవన్నీ జరుగుతాయి. ఈ యొక్క సినిమా మొత్తం, ది ఎంటైర్ ఫుల్ మూవీ, దీని ఓన్లీ ట్రైలర్ ఇచ్చాను. ఈ మూవీ మొత్తం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి, ఎప్పటికప్పుడు మీకు చెబుతూ ఉంటా. థ్యాంక్ యూ, నమస్కారం.